ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు భోజనం చేశారా? నేనింకా భోంచేయలేదు. రండి, వడ్డిస్తాను. నాకిప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటానే గాని ముందు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. లేదు, మీరు భోజనం చేయండి, మీకు వడ్డించాక చెప్తాను. ఇప్పుడు నేను తినను అంటున్నాను కదా, నచ్చపెట్టకుండా అసలు విషయం ఏంటో చెప్పు. ఈరోజు కష్టపడి ఇంట్లో అందరికీ ఇష్టమైన వంటలు చేశాను, కానీ మీ వదినకి చెల్లెలకి నా వంటలు నచ్చలేదు. ఇవి కుక్కలు తప్ప మనుషులెవ్వరూ తినరని విసిరి కొట్టింది. అబ్బా, ఇప్పుడు దానికోసమా నువ్వు వేడుస్తున్నావు? నేనెంతో కష్టపడి చేశానండి, నిజంగా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. కానీ మీ వదినకి మీ చెల్లెలకి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కావట్లేదు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు పల్లవి. మా వదినకి నువ్వు ఏం చేసినా నచ్చదు, సరేనా? అది ఎందుకు నచ్చదు? బాగోకపోతే ఓకే, కానీ బాగున్నప్పుడు నిజం చెప్పాలి కదా. బామ్మ కూడా చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పింది. పల్లవి ప్లీజ్ ఏడవకు. సరే, నువ్వు భోంచేసావా? చెయ్యలేదండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. పద, మనం బయటికి వెళ్ళి భోంచేద్దాం. బయటికెక్కడికి? సరదాగా కార్లో వెళ్ళి అక్కడేదైనా రెస్టారెంట్లో భోంచేసొద్దాం, సరేనా? లేదు, నేను అదే పనిగా మీకోసమని స్పెషల్గా వంట చేశాను. బయటికి ఎలా వెళ్తాం? నీకు కొంచెం కూడా సెన్స్ లేదా? నిన్ను హ్యాపీగా లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళి అట్నుంచి అటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి నిన్ను కూల్ చేద్దాం అనుకుంటుంటే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, నేను రెడీ అయి వస్తాను. ఇప్పుడు నువ్వు పల్లవి కన్నీళ్లు వరదలే పారుతాయి మీ ఇంటికే వచ్చేస్తుందని ఛాలెంజ్లు చేస్తే రిలీజ్ అయిన ఫస్ట్ టైంలోని మనీ మళ్ళీ తిరిగి కట్టాల్సి ఉంటుంది. చక్కగా పల్లవి మీరు కలిసిమెలిసి ఉండండి, చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. బాబాయ్, నువ్వెప్పుడు నీ మేనకోడలు నీ ప్రాణం అంటావు కదా, ఆ ప్రాణం ఎలా విలవిలలాడుతుందో చూపిస్తాను. పల్లవి కూర్చో. చెప్పు, నీకిష్టమైనవేంటి? నాకు రాగి సంకటి బోటి కావాలి. ఇక్కడ రాగి సంగటి బోటీ దొరకదు, ఇది రెస్టారెంట్, దాబా కాదు. సరే, మీ ఇష్టం, మీరేది చెప్తే అదే తింటాను. నేను హర్ట్ అయ్యానని చెప్పి రెస్టారెంట్కి తీసుకొచ్చారు కదా, చాలా థ్యాంక్స్. నీ బాధను పోగొట్టడానికి తీసుకొచ్చాను, దీనికి థ్యాంక్స్ ఎందుకు? కాసేపు ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు. నా మంచి మొగుడు. మరి నేను ఎప్పుడు హర్ట్ అయినా ఇలాగే రెస్టారెంట్కి తీసుకొస్తారా అండి? అలా అని ప్రామిస్ చేయలేను, ఎందుకంటే నువ్వు కావాలని ఏడ్చి రోజు రెస్టారెంట్కి తీసుకెళ్ళమంటే. ఇప్పుడు నువ్వు పల్లవి కన్నీళ్లు వరదలే పారుతాయి మీ ఇంటికే వచ్చేస్తుందని ఛాలెంజ్లు చేస్తే రిలీజ్ అయిన ఫస్ట్ టైంలోని మనీ మళ్ళీ తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్లు బిల్డప్లు ఎందుకు?
చక్కగా పల్లవి మీరు కలిసిమెలిసి ఉండండి. నువ్వు తింటూ ఉండు. మీరు కూడా తినండి. ఆ, లేదు నువ్వు తిను, నేను తింటానులే. మీరెప్పుడు తింటారు? నేను తింటుంటే కంపెనీ ఇవ్వండి. నువ్వు తింటూ ఉండు. నాకొక కాల్ వచ్చింది, 10 నిమిషాలు మాట్లాడొచ్చేస్తాను. అదేంటి మీరు వెళ్ళిపోతే ఒక్కదాన్నే ఎలా తినను? మీతో కలిసి తిందామనే కదా ఇలా వచ్చాము. ఒక అర్జెంట్ కాలు, మాట్లాడేసి వచ్చేస్తాను. ఈలోపు ఖాళీగా ఏం కూర్చుంటావు? ఐటమ్స్ వచ్చేసాయి కదా, తింటూ ఉండు. నాకు ఫోన్ వస్తుంది, బిజినెస్కి సంబంధించిన కాల్. రెస్టారెంట్ బయట మాట్లాడేసి వచ్చేస్తాను, సరేనా? సరే. మేడం బిల్. మా ఆయన వస్తారు. సరే మేడం. మేడం సార్ ఎప్పుడు వస్తారు? ఇప్పటికే 2 గంటలైంది. పైగా ఈ టేబుల్ రిజర్వ్ చేసుంది. మీరు బిల్లు కట్టి బయటికి వెళ్ళండి మేడం. ఈ టేబుల్ రిజర్వ్ చేసుకున్న వాళ్ళు వస్తారు. టైం అవుతుంది మేడం. మేడం ఇంకా చూస్తారండి మేడం, త్వరగా బిల్లు కట్టి వెళ్ళండి మేడం. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. నా జాబ్కి ఎఫెక్ట్ అవుతుంది మేడం. ప్లీజ్ మేడం. పల్లవి, మావయ్య, ఏమైంది పల్లవి? చరణ్ ఏడి? ఏమైందమ్మా బాధగా ఉన్నావు? నువ్వు ఒక్కదానివే రెస్టారెంట్కి వచ్చావా? చరణ్ రాలేదా? వచ్చారు మావయ్య. మరి ఏడి? సార్ 2 గంటల క్రితం భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఆయనేమో ఆర్డర్ చేశారు. మేడం తింటూ ఉండగా మధ్యలో ఆయన వెళ్ళిపోయారు. 2 గంటలు దాటిపోతుంది సార్. ఇప్పటి వరకు ఆయన అడ్రస్సే లేడు సార్. ఈవిడ దగ్గరేమో బిల్లు కట్టడానికి డబ్బులున్నాయో లేదో కూడా తెలియదు నాకు. కానీ మా ఆయన వస్తాడని మొండిగా అలాగే కూర్చొని ఉన్నారు. ఈ టేబుల్ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది సార్. ఇంకా సేపట్లో వాళ్ళు వచ్చేస్తారు సార్. అది కాదు మావయ్య, తను వచ్చేస్తారు. అందుకే వెయిట్ చేస్తున్నాను. తను రాకుండా నేను వెళ్ళలేను కదా. ఆయన వచ్చేలోపు నేను వెళ్ళిపోతే చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకుంటారు కదా. ఇంకెప్పుడు వస్తారు మేడం? ఏంటమ్మా పల్లవి, నీతో అమౌంట్ తీసుకురాలేదా? లేదు మావయ్య, నా హ్యాండ్ బ్యాగ్ కూడా మర్చిపోయి వచ్చాను. కాదమ్మా, 2 గంటల నుంచి రాకపోతే తనకు ఫోన్ చేయాలి, లేదంటే నాకైనా ఫోన్ చేయాలి కదా. ఫోన్ చేశాను మావయ్య, కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
బిల్ ఎంత అయింది? 1000 అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. పల్లవి రామ్మా. చరణ్ చరణ్ ఎక్కడికి వెళ్ళావు పల్లవి? చరణ్ ఇంట్లోనే ఉన్నాడు. అదేంటి చరణ్ పల్లవిని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాడన్నారు? నువ్వేంటి మీ మావయ్యతో వస్తున్నావేంటమ్మా? ఇంతకీ చరణ్ ఎక్కడా? పల్లవి, ఏంటి పల్లవి, ఎక్కడికి వెళ్ళిపోయా? అబ్బా, నీ కోసమని ఎంతసేపు వెతకాలి? నీ ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వదు. అసలు నీకు బుద్ధుందా? చెప్పా పెట్టకుండా రెస్టారెంట్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయా? మాట్లాడకు చరణ్, మాట్లాడకు చరణ్, మాట్లాడకు చరణ్. అసలేమైంది? అంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? అసలు గొడవేంటి? అసలు విషయం ఏంటి? మీరేమో కోప్పడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అడగండి చరణ్ని. రెస్టారెంట్కి తీసుకెళ్లి తను ఒక్కడే ఎందుకు వచ్చాడో. గోపి, నువ్వు ఆవేశపడకు. ఏంటి చరణ్ ఇది? కాస్త వివరంగా చెప్పు. గ్రానీ, నేను పల్లవి కలిసి రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాం. ఫుడ్ వచ్చేలోపు నాకు వర్క్కి సంబంధించి మెసేజ్ వచ్చింది. కాల్ మాట్లాడొస్తాను, ఈలోపు నువ్వు తింటూ ఉండు పల్లవి అని చెప్పి నేను బయటకొచ్చాను. నేను ఫోన్ మాట్లాడి తిరిగొచ్చి చూసేసరికి ఆ టేబుల్ దగ్గర పల్లవి లేదు. సరేని ఫోన్ చేస్తే తన ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. తను వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందనుకుని నేను ఇంటికి వచ్చేసాను. సరే ఇంటికి వచ్చేసి ఉంటుంది కదా అనుకుంటే ఇదిగో ఇలా వాళ్ళ మామయ్యతో వచ్చింది. ఏంటి పల్లవి, నువ్వు వెళ్తే వెళ్ళావు, కనీసం చరణ్ కి కాల్ చేసి చెప్పడమో ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో చెయ్యాలి కదా. చరణ్ చేస్తే నీ ఫోన్ కలవలేదంట, నువ్వేమో మీ మావయ్యతో వచ్చావు. రితికా, పల్లవి చెప్తుంది కదా, నువ్వాగు. పల్లవి, తను వెతుక్కుంటూ నీకోసం రెస్టారెంట్కి వచ్చాడా? చెప్పమ్మా, నువ్వు అక్కడ 2 గంటల నుంచి రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నావు. నీ భర్త వచ్చాడా రాలేదా? చెప్పమ్మా. ఏంటండి, వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా రెస్టారెంట్కి వెళ్లారు. చరణ్ ఏదో కాల్ మీద బయటికి వెళ్తే మీరు వచ్చి గొడవ చేస్తారేంటి? మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడకండి. ఈ విషయం మీకెవ్వరికీ తెలీదు. నాకు, చరణ్కి, పల్లవికి మాత్రమే తెలుసు.
ఏంటి అంత గట్టిగా ఏదో గొడవ చేయాలి అన్నట్టుగా మాట్లాడతారేంటి? చెయ్యి చూపిస్తున్నారేంటి? చరణ్ మీ ఇంటి అల్లుడు అనుకుంటున్నారా? మీ ఇంటి సర్వెంట్ అనుకుంటున్నారా? తనేదో చెప్తున్నాడు కదా మాన్సి, మాట మాట పెంచుకోవడం ఎందుకు? మధ్యలో నువ్వు మాట్లాడుకో. ఒక్క క్షణం నువ్వు ఆగు. ఏంటి గ్రాని ఆగేది? అతనేమో రెచ్చిపోయి మాట్లాడుతుంటే చరణ్ ఏదో పల్లవిని అడవిలో వదిలేసినట్టు అడుగుతున్నావేంటి? నువ్వేమో మమ్మల్నే మాట్లాడొద్దంటున్నావు. పల్లవి, నువ్వు సైలెంట్గా ఉంటావేంటి? ఏం చెప్పవేంటి నువ్వు? అసలు పల్లవి తప్పేం లేదు. మాట్లాడాల్సింది చెప్పాల్సింది చరణ్. చరణ్, నువ్వు కావాలనే పల్లవిని వదిలేసి వచ్చావు. కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు. అరే, నేనెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నువ్వు మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళావా? అరే అవునండి, వెళ్ళాను. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అయితే నువ్వు ఇది కావాలని చేయలేదా? నేనెందుకు కావాలని చేస్తాను? నా వైఫ్ని రెస్టారెంట్లో వదిలేసి నేను ఎందుకు ఒంటరిగా వస్తాను? అయినా మీరేంటి అనుమానపడి ఇలా మాట్లాడుతున్నారు? మావయ్యని ఇక్కడి నుంచి పంపించేయటమే బెటర్. మావయ్య, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన రెస్టారెంట్లో భోంచేస్తూ ఉండమన్నారు, తిరిగొచ్చారు. మళ్ళీ ఏదో కాల్ వస్తే మీరు వెళ్ళి మాట్లాడండి, పర్లేదని నేను చెప్పాను. మళ్ళీ వచ్చేసరికి నేను వాష్రూంలో ఉన్నాను. కనిపించకపోయేసరికి ఇంటికొచ్చేసారనుకుంటా. నా ఫోన్ ఏమో ఒక్కోసారి కనెక్ట్ కాదు. వెళ్ళిపోయాననుకుని వచ్చేశారు. మీరేమో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అయినా భార్యాభర్తల మధ్య 100 ఉంటాయి. మీరెందుకు సీరియస్ అవుతున్నారు? ముందు మీరు ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు అర్థమైందా గోపి గారు? తెలుసుకోకుండా వచ్చి గొడవ చేయడం కాదు, ఎవరితో మాట్లాడుతున్నామో ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోండి. మాన్సి, మేనకోడల మీద ప్రేమ అలాంటిదని తెలిసిపోయింది కదా, వదిలేయండి. అది కాదు గ్రాని, పల్లవి చేసిన వంటలు బాలేదనేసరికి హట్టయ్యి మావయ్యని ఇంటికి గొడవకి తీసుకొచ్చినట్టుంది. అవును, చూస్తుంటే అలాగే ఉంది. ఇది మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాంపౌండ్. తెలియట్లేదు వీళ్ళకి. రితిక, వదిలేయమన్నాక లేనిపోనివని చెప్తావెందుకు? పల్లవి ఈ ఇంటి కోడలు. ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేసే అంత అమాయకురాలు కాదు. గ్రాని ఏంటి పల్లవిని భయంకరంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఎఫెక్షన్ ఏంటో ఎప్పటికీ అర్థమై చావదు. మామా తొక్కలో రెస్టారెంట్ ఐడియా ఇచ్చి ఏమీ తెలియని పెద్ద మనిషిలా నిలబడ్డాడు. అమ్మో, అల్లుడు చంపేసేలా ఉన్నాడు. పెంట అయిపోయింది. చూడండి గోపి గారు, చరణ్ భార్యని వదిలేసి వచ్చేసే భర్త కాదు, ముందు పక్క వాళ్ల గురించి ఆలోచించే గొప్ప నేచర్ ఉన్న వ్యక్తి. కాబట్టి మీరు అనవసరంగా టెన్షన్ పడి ఇక్కడికి వచ్చి గొడవ చేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది. పల్లవి ఇంకా బాధపడుతుంది. రెడీగా ఉండండి.
మేనకోడల కోసమే తప్పించిపోయే త్యాగశీలని పెద్ద బిరుదిప్పిచ్చేద్దాం. ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి బాబాయ్. విడాకులు విస్తరకల్లో విసిరేస్తాను పలో మొహం మీద. కాస్కో కాస్కో మేనేజర్ బాబాయ్.